రుబీనా దుర్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం. పారా ఒలింపిక్స్లో పిస్టల్ ఈవెంట్స్లో భారత్కు తొలి పతకం. బ్యాడ్మింటన్లోనూ సెమీస్ చేరిన నితీష్ సుకాంత్. చైనాకు చెందిన అలీపే, అమెరికా పేపాల్, బ్రెజిల్కు చెందిన పిక్స్ ప్లాట్ఫామ్లను యూపీఐ వెనక్కి నెట్టింది. మహిళా సాధికారతలో వెనుకంజ. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్య రేటు పరంగా 187 దేశాల సరసన ఇండియా 165వ ర్యాంకుకు పరిమితమైంది. ఈ విషయంలో బ్రిక్స్, క్వాడ్ దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడింది. సామాజిక వివక్ష, పని ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు తదితరాలు ఉపాధి పరంగా మహిళలకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఏ దేశంలో ఎంత శాతం ఉందంటే మొట్టమొదటిగా ఆస్ట్రేలియా 61.5%, చైనా 60.5%, అమెరికా 56.5%. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి 3 స్థానాల్లో అమెరికా, స్పెయిన్, జపాన్. 39వ స్థానంలో ఇండియా. 2024లో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ముంబైలో గూగుల్ పే కొత్త ఆవిష్కరణ తెచ్చింది, యూపీఐ సర్కిల్. దీనిలో భాగంగా మన కుటుంబ సభ్యులు కూడా ఒకే ఖాతాలో ట్రాన్సాక్షన్ జరిపించొచ్చు. ఇటలీ విలాస కార్ల తయారీ సంస్థ మసేరాటి సరికొత్త గ్రాండ్ టూరిస్మో మోడల్ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఎయిర్ ఇండియా గ్రూప్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్. అంతక్రితం ఎయిర్ ఏషియా ఇండియా విస్తారా ఉండగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ జరుగుతోంది. విస్తారా కూడా విలీనమైతే అప్పుడు ఎయిర్ ఇండియా గ్రూప్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంటాయి. 16వ ఆర్థిక సంఘానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ తాజా వర్కింగ్ పేపర్లో వయోవృద్ధులకు 5% మార్కులు కల్పించాలని కోరింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు 4.11% పెరగనున్నది. గతంలో 15వ ఆర్థిక సంఘానితో పోలిస్తే ఇది కొంతవరకు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు ఊరట. దీనివల్ల వయోవృద్ధులు లబ్ధి పొందుతారు. పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల పతక వేట ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం ఒక్కరోజే ఓ స్వర్ణం సహా 4 పతకాలు ఖాతాలో చేరాయి. 3 ఏళ్ల కిందట టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్ అవని లేఖరా మరోసారి అత్యున్నత వేదికపై అదరగొట్టింది. పారిస్లోనూ పసిడి గెలిచి వరుసగా రెండోసారి పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డులకు ఎక్కింది. షూటింగ్లోనే మనీష్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం గెలవగా 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పతకం సాధించారు. సమకాలీన ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా మండలి మొత్తం సభ్యుల సంఖ్యను 15 నుంచి 25 లేదా 26కు పెంచాలని G4 తరపున భారత్ ప్రతిపాదించింది. 6 కొత్త శాశ్వత సభ్యదేశాలను, 4 లేదా 5 కొత్త తాత్కాలిక సభ్యదేశాలను మండలికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోవాలని కోరింది. ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ ప్రాంతాల నుంచి తలా 2 దేశాల చొప్పున, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల నుంచి 1 దేశం, పశ్చిమ ఐరోపా మరి ఇతర దేశాల నుంచి ఇంకొక దేశం చొప్పున మొత్తం 6 కొత్త శాశ్వత సభ్యదేశాలను మండలికి ఎన్నుకోవాలని సూచించింది. వాటికి వీటో అధికారం ఉండాలని G4 తరపున భారత ప్రతినిధి ఆర్. రవీంద్ర కోరారు. ప్రస్తుతం భద్రతా మండలిలో P5 దేశాలకు మాత్రమే ఈ వీటో అధికారం ఉంది. దాన్ని అవి పలుమార్లు దుర్వినియోగం చేశాయి. భారత్ ముందుకు తెచ్చిన ఈ ప్రతిపాదనను చైనా, పాకిస్తాన్లు వ్యతిరేకించాయి. కొన్ని దేశాలు తమ స్వార్థం కోసమే మండలి విస్తరణ అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయని సమితిలో చైనా ప్రతినిధి ఫు కాంగ్ విమర్శించారు. ఆఫ్రికాకు దీర్ఘకాల సభ్యత్వం ఉండాల్సిందే కానీ అందుకోసం మండలి శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదని పాక్ ప్రతినిధి మునీర్ అక్రమ్ వ్యాఖ్యానించారు. అటుపైన ఆగస్టు 17న భారత్ వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సుకు చైనా, పాకిస్తాన్లను ఆహ్వానించలేదు. ఇంతకుముందు జరిగిన జనవరి, నవంబర్ 2023 నెలల్లో జరిగిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ 1వ సభ, 2వ సభకు కూడా
భారత్, చైనా, పాకిస్తాన్లకు ఆహ్వానం ఇవ్వలేదు.